స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇన్ని దఫదఫాలుగా మీరు పోరాటాలు చేస్తూ ఉన్నా ప్రైవేటీకరణకు అడుగులు ముందుకే పడుతున్నాయి కానీ వెనక్కి అయితే పడటం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తాము, ఇది చాలా ఆత్మగౌరవం, సెంటిమెంట్, 32 మంది చనిపోయారు, కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకాల వాళ్ళ ఎజెండాలు వేరే ఉన్నాయి. మోడీ ప్రభుత్వం ఈరోజు మన మీద ఆధారపడింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు జనసేన అలా చెప్పరు. ఎందుకంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఈరోజు కూటమి నాయకులు ముగ్గురు ఒకటైపోయి నష్టాలు అనుకునేటప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి, మరి ప్రైవేట్ వాళ్ళు కూడా తీసుకోకూడదు కదా నష్టం. ఆదాని నా ఫ్రెండ్, అంబానీ నా ఫ్రెండ్, అది బిర్లా వాళ్ళు నా ఫ్రెండ్ అనుకుంటూ వాళ్ళు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. విశాఖలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయనివ్వకుండా అడ్డుకునేందుకు మేము దేనికైనా సిద్ధమని చెప్పి ప్రజా సంఘాలతో పాటు స్టీల్ ప్లాంట్ సంఘాలు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 5 ఏళ్లుగా ఈ పోరాటాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూడవచ్చు, ప్రస్తుతం మనం విశాఖలోని జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద ఉన్న రిలే నిరాహార దీక్షల శిబిరంలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఐద్వా సంఘాలు వారికి స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఇక్కడ నిరసన దీక్షలు అయితే చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇన్ని దఫదఫాలుగా మీరు పోరాటాలు చేస్తూ ఉన్నా ప్రైవేటీకరణకు అడుగులు ముందుకే పడుతున్నాయి కానీ వెనక్కి అయితే పడటం లేదు. దీనిపై ఏమంటారు మీరు? ఎందుకు ముందుకు పడుతున్నాయంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేదు. ఓట్లు అయితే ఇక్కడ విశాఖపట్నంలో ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకునేటప్పుడు చాలా చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తాము, ఇది చాలా ఆత్మగౌరవం, సెంటిమెంట్, 32 మంది చనిపోయారు, కాపాడతామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకాల వాళ్ళ ఎజెండాలు వేరే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే అంబానీలకి, అదానీలకి తొత్తులుగా మారారు తప్ప ఇక్కడ ఓట్లు వేసాము, అయ్యో ప్రజల సమస్య, ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండడం వల్లే గాజువాక కానీ విశాఖ సిటీ కానీ అభివృద్ధి చెందింది, ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కలిగింది, ఖచ్చితంగా దీన్ని కాపాడాలని చిత్తశుద్ధి మాత్రం లేదు. ఎందుకని మన మోడీ గారు ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా నర్సీపట్నంలో ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వాలన్నారు కానీ ఇక్కడ సొంత గనుల కోసం మాట్లాడలేదు. అలాగే ఇక్కడ నిర్వాసితులు కొన్ని వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం మా పొలాలు పోయినా పర్వాలేదు, మా కుటుంబాలు ఏవైనా పర్వాలేదు, స్టీల్ ప్లాంట్ రావాలి, అందరికీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇచ్చినా సరే నిర్వాసితులకు ఉద్యోగాలు కూడా లేవు. అయితే ఇంకొకటి మేము చెప్తున్నది ఏంటంటే మోడీ ప్రభుత్వం ఈరోజు మన మీద ఆధారపడింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు జనసేన మద్దతు ఇవ్వడం వల్ల, టీడీపీను జనసేన మద్దతు ఇవ్వడం వల్ల మోడీ గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు. అదే వీళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారే, కాళ్ళ బేరాలు ఆడుతున్నారు. కానీ ఖచ్చితంగా మా విశాఖపట్నం, మా ఆంధ్రాకి ముఖ్యమైనది, మా ఆంధ్ర స్టీల్ ప్లాంట్ కాపాడితే, మా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడితేనే మీకు మద్దతు ఇస్తాం, అయితే మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పచ్చు కదా. అలా చెప్పరు. ఎందుకంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఈరోజు కూటమి నాయకులు ముగ్గురు ఒకటైపోయి మనతో ఓట్లు వేయించుకున్నారు. 5 సంవత్సరాలు ఇంకా ఇలాగే కానిస్తారు. అయితే ఈ పోరాటాల వల్లనే కనీసం ఇప్పటివరకైనా స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నామని చెప్పి మేము ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మహిళలు కానీ, యువత కానీ, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ, ప్రజలు కానీ మొత్తం అందరూ కూడా స్టీల్ ప్లాంట్ మాది, ఎంతోమంది 32 మంది చనిపోయారు, ఎన్నో పోరాటాల వల్ల వచ్చిన స్టీల్ ప్లాంట్, దీన్ని కాపాడుకుంటాం, భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా ఈ ఫలాలు అందిస్తామని చెప్పి చెప్పడం వల్ల స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ వస్తున్నాం. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు, అంటే అటు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు టీడీపీకి. సో ఆయన ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుండగా స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాదని చెప్పి స్పష్టమైన ఒక మెసేజ్ అయితే ఇవ్వడం. దానిపై మీరు సరే, ఆయన చెప్తున్నది నిజమే అనుకుందాం. మరి ఎలా కాపాడతాం అంటుంటే ఓ పక్కన వీఆర్ఎస్తో ఎంప్లాయీస్ని తొలగిస్తున్నారు, కాంట్రాక్ట్ వర్కర్స్ని తొలగిస్తున్నారు. అది నిలబడాలంటే మైన్స్ అవసరం. ఈరోజు మైన్స్ కేటాయించాలి కదా. ఏదో ప్యాకేజీలు ఇచ్చేస్తున్నాం, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. దేనికి? ఆ ప్యాకేజీలు అప్పులు తీర్చడానికి కూడా సరిపోవట్లేదు. మైన్స్ ఇవ్వండి మీరు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఎక్కడో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, దీనికి ఎందుకు ఎవరు? మైన్స్ ఇప్పుడు ఏదైనా మేము ఇది కాపాడుతాము లేకపోతే పని చేస్తాము అంటే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కనిపించాలి కదా. అవేమీ చేయకుండా పేపర్లో మాత్రం ఒక పక్కనేమో ఈఓఈలు ముక్కలు చేసి డిపార్ట్మెంట్లన్నీ అమ్మేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. మైన్స్ ఎవరు? వీఆర్ఎస్ పెట్టి ఎంప్లాయీస్ని పంపించేస్తున్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసుకోవటం లేదు, ఎక్కడెక్కడి నుంచి బయట వర్కర్స్ని తీసుకొచ్చి పని చేస్తున్నారు. ఇంకెలా కాపాడుతావు నువ్వు? అంటే చెవుల్లో మాకేమైనా చదువు సంజ లేని వాళ్ళ మా చెవులు ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా? ఎలాగ ప్రజలను మోసం చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. సో స్టీల్ ప్లాంట్ పైన అపారమైన నష్టాలు వచ్చేస్తున్నాయి, సో అందువల్లే మేము ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి ఒకవైపు స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు మీరు పోరాటాలు చేస్తూ ఉన్నా, ఇంకోవైపు చేయాల్సిన కార్యక్రమాలు అటువైపు జరుగుతూనే ఉన్నాయి. సో దీనిపైన మీ పోరాటం ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది?
అపారమైన నష్టాలు అనేది తప్పు, వాళ్ళు సృష్టించారంతే. మరి నష్టాలు అనుకునేటప్పుడు మరి ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి? మరి ప్రైవేట్ వాళ్ళకి కూడా తీసుకోకూడదు కదా. నష్టమైనప్పుడు ఆ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి? ఇక మీదటి కూడా అది అలా అంటాం రాంగు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ భరత్ గారు కానీ అందరూ కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుదామని ఉద్దేశంతో వాళ్ళు నుంచున్నారు. అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచారు ఎమ్మెల్యే. అంటే కేవలం ఆ ప్లాంట్ వాళ్ళు తర్వాత గాజువాక నియోజకవర్గం వాళ్ళు గెలవటం కూడా ఈ ప్లాంట్ని ప్రైవేట్ చేయకుండా ఉండటం కోసమని అది ఆయన వచ్చారు. అలాంటప్పుడు మీరు మద్దతు ఉపసంహరించుకోండి. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుదామని చూస్తున్నారు కానీ కాపాడడం అంటే అర్థం ఏంటి? నాకు అది తెలియగలుగుతాను. అంటే ప్రజల సంక్షేమం చూడాలి కదా, కుటుంబాల సంక్షేమం చూడాలి కదా. ఈ రోజు నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది, అన్ని ప్రైవేటైజేషనే. అక్కడ ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి, ప్రైవేట్ వాళ్ళకి ఎవరికో ఇస్తున్నారు. ఆ సొంత గనులు కేటాయిస్తే ఖచ్చితంగా వాళ్ళు చాలా లాభాల్లో ఉంటారు. ఇప్పటికే అది తప్పు అంటే వాళ్ళు ముయ్యటానికి 10 సార్లు ఇది పిచ్చి కుక్క అంటే ప్రజలందరూ అలాగే అనుకొని అది మూతకి అంటే మూసేయడానికి అంగీకరిస్తున్నారు. అది మాత్రం రాంగు. వాళ్ళు చెప్పిన తప్పు. అలా అయితే మూసేయండి, ఇంకెందుకు ఇలా మేము ధర్నాలు ఎందుకు, ఆందోళనలు ఎందుకు? గతంలోనే అసలు ప్లాంట్ రావటానికి 1983లో అక్కడ ఉత్పత్తి రావటానికి ఎంతో కష్టపడ్డారు. అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ అందరూ వచ్చి మనకి ఇక్కడ ఒక ప్రభుత్వ రంగ సంస్థ కావాలి అంటే ఎంప్లాయ్మెంట్ కావాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పడింది. అలాగే గత 40 ఏళ్ళుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థ చూపించండి లేదు. ఈ రోజు అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఆదాని నా ఫ్రెండ్, అంబానీ నా ఫ్రెండ్, అది బిర్లా వాళ్ళు నా ఫ్రెండ్ అనుకుంటూ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో మెజారిటీ ఉన్నారు కాబట్టి. కానీ అది జరగదు, ఎందుకంటే గతంలో వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం జరగదు. తర్వాత మొత్తం అంతా కూడా ప్రజా పోరాటం అవుతుంది. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అన్ని ప్రజా సంఘాలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. పెద్ద ఆందోళన చేస్తున్నాం. మేము కూడా చాలా మానవహారాలు కానీ అనేక విధాలుగా చేశాము. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండే వరకు కూడా 5 భాగం మేము పోరాటం చేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది పరిస్థితి. అంటే స్టీల్ ప్లాంట్ అనేది ఎంతో ఘన చరిత్ర ఉంది. ఏళ్ల తరబడి ఘన చరిత్ర కలిగిన స్టీల్ ప్లాంట్ అనేది ఇదైతే అపారమైన నష్టాలు వస్తున్నాయి అనే స్టేట్మెంట్ అయితే 100% రాంగ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అది లాభాల్లో ఉన్నదాన్నే అదో ఆ నష్టం అని చెప్పి బూచి చూపి ఇదంతా ప్రక్రియ చేస్తున్నారని చెప్పి ఏదేమైనా ఈ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకించడం మాత్రం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం మాత్రం అన్ని వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే విడతల వారీగా వీళ్ళు పోరాటాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇది రాబో తరాల్లో డెఫినెట్గా ఐక్య పోరాటం అంటే జనసంద్రాన్ని అందరినీ ఐక్యం చేసి ఐక్య పోరాటంగా ముందుకెళ్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా మేమంతా చూసుకుంటామని చెప్పి వీళ్ళైతే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.